హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యనవ్య వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్స్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, బాబాయ్ వాళ్ళ న్యూ హౌస్ లొకేషన్కి అయితే వచ్చేసాం. అదిగో ఆ వైట్ బిల్డింగే అనమాట. రండి చూద్దాం. ఫస్ట్ అయితే బాబాయ్ని కలిసి మాట్లాడేసిన తర్వాత డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోయాం. దట్టు పూజ చేస్తున్నారు, ఆ టైంలో ఎక్కువ టైం మాట్లాడలేము కదా, అందుకనే ఫుడ్ చాలా ట్రెడిషనల్గా ఉంది. చక్కెర పొంగలి, గులాబ్ జామ్, అన్నవరం ప్రసాదం, పూరి, ఇవి మన అసలైన గృహప్రవేశం ట్రెడిషనల్ ఫుడ్ కదా. సో బాబాయ్ కూడా అవే పెట్టించారనమాట. చాలా బాగున్నాయి. ఇవన్నీ ఒక లైన్లోనే ఉన్నాయి. రైసెస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కర్రీస్ అయితే సపరేట్ లైన్ ఉన్నాయన్నమాట. అసలు బుచ్చిబాబాయ్ ఉప్పిన రిలీజ్ అయిన తర్వాత రావాలి. మూవీ సూపర్ హిట్ కొట్టిన తర్వాత మా పెద్దనాన్న వాళ్ళందరూ ఇన్వైట్ చేశారు చిన్న సెలబ్రేషన్ చేద్దామని. బట్ బాబాయ్ సింప్లిసిటీ వేరే లెవెల్ కదా, బట్ అప్పుడు రాలేదు. మా మ్యారేజ్ అయిన కొత్తలో ఉప్పిన మూవీ రిలీజ్ అయిందనమాట. ఫస్ట్ మేము పెళ్ళైన తర్వాత మా వారు నేను వెళ్ళిన మూవీ ఉప్పిన మూవీ అనమాట. చాలా సూపర్ హిట్ అయింది మూవీ, చాలా బాగుంది. బాబాయ్ ఇంకప్పుడు నేను రాలేను, అన్నయ్య పెళ్ళికి వస్తాను అని చెప్పారనమాట. అన్నయ్య అంటే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి పెద్దన్నయ్య మ్యారేజ్కి వస్తా అని చెప్పారు. లెవెండర్ కలర్ ఫ్లాక్లో కనిపిస్తుంది కదా, ఆ పాపే బాబాయ్ వాళ్ళ పాప. పెద్ద పెద్దనేమో బాబాయ్ వాళ్ళ చెల్లిని పిలిచి మా పిల్లలతో పిక్ తీసుకోమ్మా అన్నారు. అప్పటికే 1:30 అయిపోయింది. టైం అయిపోయినా భోజనం చేయకుండా పాప మా కోసం ఆగి మరీ పిక్ తీయించుకున్నారు. ఆ అత్త ఎప్పుడు పెద్ద ఎక్కువగా కనిపించరు, చాలా బిజీ ఉంటారు. ఎందుకంటే ఆమె ఎంబీబీఎస్ చేశారనమాట. తను డాక్టర్ ఆర్జవేలో ఉంటారు, అక్కడే హాస్పిటల్లోనే ఉంటారు. హాస్పిటల్ ఉంది వాళ్ళకి. మళ్ళీ బాబాయ్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ మీకు తెలుసు కదా, ఎవరైనా చూసుంటారో లేదో, శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం అని పిఠాపురంలో ఉంటుందన్నమాట. దీన్ని అందరూ దత్తపీఠం అని పిలుస్తారు. అలా అయితే అందరికీ తెలుస్తుంది అనమాట. ఆ రోజు మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాం, ఆ స్ట్రీట్ ఎక్కడ కొత్తగా ఉంది పేరని. డిప్యూటీ సీఎం పవన్ గారు కూడా ఇక్కడికి వచ్చారన్నమాట ఒకసారి. చెల్లి నేను నడుస్తూ వెళ్తున్నాం. ఈలోపు చిన్నన్నయ్య చిన్న తమ్ముడు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని అక్కడ చైర్స్ దగ్గర కూర్చుంటాం, మీరు రండి అనేసి అన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, మేము అక్కడ పూజ దగ్గర ఉన్నాం. అన్నయ్య పెళ్ళికి వస్తారన్నారని చెప్పాను కదా, బట్ అన్ఫార్చునేట్లీ బాబాయ్ వాళ్ళ డాడీ 2024లో జూన్లో చనిపోయారు. సో వెంకటరావు తాతయ్య గారు చనిపోయిన తర్వాత ఆ టైంలో షూట్లో ఉన్నారు బాబాయ్. సో అప్పటికే పెద్ద మూవీ స్టార్ట్ అయ్యింది. షూట్ నుంచి కొత్త పెళ్ళికి వచ్చారనమాట తాతయ్య గారు కాలం చేయడం వల్ల. అన్నయ్య మ్యారేజ్ ఏమో అక్టోబర్లో ఉంది. సో ఇక నేను రాలేను అన్నయ్య, నాకు రావడానికి అవ్వదు, చిన్నోడు పెళ్ళికి వస్తానులే అని చెప్పారు పెద్దనాన్న వాళ్ళతో. చిన్నన్నయ్య పెళ్ళికి కూడా రాలేదు, అప్పుడు రావడానికి ఇంకా కుదరలేదన్నమాట. పెద్ద మూవీ షూటింగ్ చాలా బిజీ షెడ్యూల్లో జరుగుతుంది అప్పుడు. సో అందుకని రాలేకపోయారు. ఇప్పుడు మేమేమో ఇలా హౌస్ వార్మింగ్ ఉందని అప్పటికైతే తెలియదు, సడన్గా చెప్పారనమాట పిఠాపురంలో బిల్డింగ్ కట్టామనేసి. సో రావాలి అంటే అప్పటికప్పుడు అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ బాబాయ్ వాళ్ళతో నేను మాట్లాడడానికి ఒక అవకాశం అయితే మాకు వచ్చిందనమాట. పాపం మొత్తం ఫోన్లో వస్తున్నాయి, అలా బిజీగానే ఉన్నారు. ఒకసారి చరణ్ గారు కూడా ఫోన్ చేశారు మేము అక్కడ ఉండగానే. ఇక టైం అయిపోతుంది కదా అని పెద్దనాన్న సరే సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం, ఇంకా వాళ్ళు పూజ నుంచి పైకి లేవకూడదంట, ఇంకా పూజ ఉందంట అనేసి చెప్పారు. ఒక్కసారి హాయ్ చెప్పరా. ఈ ఇయర్లో అయితే ఖచ్చితంగా అయితే ధర్మవరం వస్తామని చెప్పారనమాట, మొత్తం మా ఫ్యామిలీ అందరినీ కలవడానికి. బట్ ఎగ్జాక్ట్ టైం అయితే తెలీదు, ఏదో ఒక రోజైతే వస్తానని చెప్పారు. నెక్స్ట్ అన్నయ్య నేను చెల్లి తమ్ముడు బాబాయ్ వాళ్ళ దగ్గరే ఉండి ఒక పిక్ తీసుకుందామని ఆగాం.
అప్పటికి ఖాళీ లేదు అనేసి అలా వెయిట్ చేసి అప్పుడు కెమెరామ్యాన్తో ఒక ఫోటో తీయమని చెప్పాము ఫోన్ ఇచ్చి. ఇదే ఆ పిక్. ఈ పిక్ అయితే మేము అందరం చాలా నీట్గా పడ్డాము. ఇదిగో వన్ అండ్ ఓన్లీ క్వీన్, బాబాయ్ వాళ్ళ అమ్మాయి. చాలా తెలివైన పాప. నేను కాదు డైరెక్టర్ మా డాడీతో కదా పిక్స్ తీసుకోవాలి మీరు అని అనేది అక్కడ. నెక్స్ట్ ఇంకో మా అత్తతో తీసుకున్న ఫొటోస్ ఇవి. నేను కూడా తనతో తీపిచ్చుకున్నాను. తను కూడా చాలా లాయల్గా దగ్గరకు వచ్చి పట్టుకుని మరి ఫోటో తీసుకున్నారు. తర్వాత పిన్నికి బాయ్ చెప్పేసి అన్నయ్య వాళ్ళు అటు మేము ఇటు వచ్చేసాం. మా వారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. షాప్ దగ్గర ఏదో పని ఉందంటే అక్కడ ఆగాం. అప్పటికి ఇంకా కొంచెం చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఇంకా జరుగుతున్నాయి. నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.